తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్ బీసీ రిజర్వేషన్లు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తెస్తామంటోంది ప్రభుత్వం. ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ సంతకం చేస్తారో లేదోనన్న డౌట్తో జీవో జారీ చేసే ఆలోచనలో కూడా ఉందట సర్కార్. జీవోతో బీసీ రిజర్వేషన్లు సాధ్యమేనా? ఓవైపు సంబరాలు, ఇంకోవైపు సాధ్యాసాధ్యాలు. లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్లపై సస్పెన్స్ వీడేనా? బీసీ కోటా ఎపిసోడ్ ఇప్పట్లో తేలేనా? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై పంచాయతీ తేలేనా? ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వం. ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ సంతకం చేస్తారా లేదా అన్న డౌట్స్. ఆర్డినెన్స్ కు బదులు జీవో ద్వారా రిజర్వేషన్ల అమలుకు ఫోకస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు సీరియస్ గానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తామంటోంది. దీంతో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే ధీమాతో ఉన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ సంతకం చేస్తారో లేదోనన్న డౌట్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్నాయట. అందుకే జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్లాన్లో ఉందట రేవంత్ సర్కార్. రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండడం, ఇప్పటికే రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడంతో ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపై తీవ్ర కసరత్తే చేస్తోందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్డినెన్స్ తెచ్చినా గవర్నర్ సంతకం చేయకపోతే ఫెయిల్ అయిపోతామని, జీవో ద్వారా 42% బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడమే కరెక్ట్ అనుకుంటున్నారట సర్కార్ పెద్దలు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపి 3 నెలలు కావస్తోంది. 3 నెలల క్రితం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు ఆధారంగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చి ఎవరైనా కోర్టులకెళ్లి అడ్డుకోకుండా హైకోర్టులో కేవియట్ పిటిషన్ వెయ్యాలని కూడా ప్రభుత్వం భావిస్తోందట. ఒకవేళ అప్పుడు కూడా కోర్టులు అభ్యంతరం చెప్తే కులగణన సర్వే డేటా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును చూపించడానికి ప్రిపేర్ అవుతోందట కాంగ్రెస్ ప్రభుత్వం. రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపులో ఈ డేటా కీలకం కానుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50% దాటినా సుప్రీంకోర్టు వాటిని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంశం న్యాయపరంగా తమకు కలిసి వస్తుందని రేవంత్ సర్కార్ భావిస్తుందట. కేబినెట్ నిర్ణయం ప్రకారం మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్గా బీసీ రిజర్వేషన్లను 42% ఖరారు చేస్తూ వారం 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై జారీ చేయబోయే జీవోకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285(a)ను సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలని కూడా నిర్ణయించిందట. ఈ ఆర్డినెన్స్ తో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని పూర్తిగా తొలగించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటోందట ప్రభుత్వం. అయితే జీవో ద్వారా రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు ఏమైనా ఉంటాయా? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయ్యేనా అనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణలో రాజకీయంగా హీట్ పుట్టిస్తున్న బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ సర్కారు ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి.